श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। అల్లా అచ్చా కరేగా అనే ఈ గ్రంథాన్ని మనకు అందించిన విమలా శర్మ గారికి, సాయినాథులకి, శ్రీరామ్ సార్కి ఈ ఈ గ్రంథం ఈ చేతికి అందించడానికి ఎంతో మంది సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం అందరము కలిసి చక్కగా ఈ సాయి లైబ్రరీ అని, ఆ పేరే ఎంత బావుందో, సాయి గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో కూర్చుని చక్కగా సాయి గురించి చదువుకోవటం అనేది ఇంకా ఎంత ఆనందం, ఎంత హ్యాపీనెస్సో కదా! అది ఎందుకో నాకు మార్నింగ్ స్ఫురణకొచ్చిందనమాట. భలే అనిపిచ్చింది. ఇన్ని రోజుల నుంచి ఏదో చదువుతున్నాను అనే కానీ, ఆ పేరు చాలా బావుందనిపిచ్చింది. సాయి గ్రంథాలయం. ఆ సాయి గ్రంథాలయంలో కూర్చుని సాయి గురించి సాయి అనుగ్రహించబడిన పుస్తకం ద్వారాగా విమలా శర్మ గారు రచించింది మనం చక్కగా సాయి గురించి చదువుకోవటం ఎంత ఆనందంగా అనిపిచ్చిందో, అలా అలా ఒక తీగలాగా అనిపిచ్చిందనమాట సాయితో ముడిపడి ఉండటం అనేది. ఇంకొకటి ఏంటంటే ఆహ్, ఒక గురు చరిత్ర దేంట్లోనో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. శ్రీరామ్ సార్ ఒక మాట రాస్తారనమాట. ఏమనంటే స పుస్తకాల్ని గాని, ఏదైనా చదివేటప్పుడు ప్రేమ లేఖల్లాగా చదవండి అని. ఏంటి ప్రేమ లేఖల్లాగా అంటున్నారు అని. అంటే అక్కడుందేదో అలా ఏదో చదువుకుంటా ఎళ్ళిపోవటం గాదు. ప్రేమ పూర్వకంగా చదవండి. ప్రేమ పూర్వకంగా చదివితో పాటు ఆహ్, చక్కగా ఆనందంగా చదవండి అని. అది నాకు చాలా చాలా హ్యాపీగా నాకనిపించిందనమాట. నిన్న నేను తెలుసుకున్న చిన్నిపాటిది మీ అందరికీ కూడా షేర్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేమగా చదువుకుంటూ, ప్రేమగా వింటూ, ప్రేమగా మనము ఆచరణలో పెట్టుకోవాలి. అది నాకు నిన్న హ్మ్. మన విమలా శర్మ గారి ఒక పుస్తకంలో, ఒక గ్రంథంలో నాకు తోచింది. నాకనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము అల్లా అచ్చా కరేగా దానిలో నుంచి తెలుసుకుందాం. జ్ఞానాన్ని మనకి ఏమందించారో. ఇది సాయి ఉద్యమానికి ఎంతగా దోహదం చేసిందంటే, చార్టర్స్ అండ్ సేయింగ్స్ మద్రాస్ వారు మైసూర్, ట్రావెన్‌కోర్ ఇంకా ఇతర రాష్ట్రాల పాఠకులకు చేరింది. బెంగుళూరులో ఉండే పాపయ్య శెట్టి అనే భక్తుడు రచయితను 1940లో షిర్డీలోని దేవాలయంలో డిసెంబర్ 23న కలుసుకున్నారు. ఒక్క మాటైనా మాట్లాడకుండా రూ. 11,450 కట్టను స్వామీజీ చేతిలో ఆయన కార్యం గురించి పెట్టి వెళ్ళిపోయారు. స్వామీజీ ఆ డబ్బు ఎలా వినియోగించాలా అని 3 చీటీలు వేశారు. అవి ఒక చీటీ ఏమో ప్రచారానికని, రెండవ చీటీ ఏమో దాని మీద వచ్చే వడ్డీని ఏ పనికైనా ఉపయోగించాలని, మూడవ చీటీ ఆ డబ్బును షిరిడీ సంస్థానానికి అప్పగించాలని, ఇలా 3 చీటీలు రాశారనమాట. ఆ చీటీల్ని దేవాలయానికి వచ్చిన ఒక పిల్లవాడిని అందులోని ఒక చీటీని తీయమని అడిగారు. బాబా తన కోరికను ఆ పిల్లవాడితో మొదటి చీటీని తీయించడం ద్వారాగా తెలిపారు. స్వామీజీ ట్రస్ట్ బోర్డ్ వారిని ప్రచారం కోసం ఈ డబ్బుని ఉంచుకుంటారా అని అడిగారు. వారు వద్దనటం వలన
ఆ డబ్బుని మద్రాసు తీసుకువచ్చారు. 1940లో జనవరిలో ఈయన 'సాయి సుధా' అనే ఇంగ్లీషు పత్రికకు అనుబంధంగా అందులోని తమిళం, తెలుగు, సంస్కృత భాషలలో ప్రచురణను మొదలుపెట్టారు. స్వామీజీ డివోటీస్ ఎక్స్‌పీరియన్స్‌ని 3 భాగాలుగా ఇంగ్లీష్, తమిళంలో ప్రచురించారు. బాబా ప్రచారంలో భాగంగా బాబా బొమ్మలను కార్డు సైజులో, కలర్‌లో ముద్రించటం, వారి లాకెట్లు, ఉంగరాలు, బటన్సు, వారి సూక్తులు, పాదుకలతో తయారు చేయటం చేశారు. 1943లో ఆల్ ఇండియా సాయి సమాజ్ కార్యాలయం మైలాపూర్ నుంచి 126 బ్రాడరీస్ రోడ్డుకు తరలించబడింది. సాయి సాహిత్యం, బొమ్మలు, గ్రంథాలు ఈ ఆఫీస్‌లోని సాయి స్టోర్స్ నుంచే అమ్మబడేవి. ఇప్పటికి కూడా షిరిడీలోని కొన్ని దుకాణాలకు మద్రాసు నుంచే లాకెట్లు వగైరాలు వస్తాయి. ఈ దశలో ఆసక్తికరమైన సంఘటనలు జరిగి దానితో సాయి ఉద్యమం ఊపందుకుంది. శ్రీ సాయిబాబా లీలలను చవిచూసిన వారు తమ అనుభవాలను వీరికి చెప్పటం మొదలుపెట్టారు. సాయి సుధలో మొదటి ప్రచురణలో ఇలాంటి లీలల గురించి ఎక్కువగా ఉండేది. ఉద్యమం మొదటి రోజుల్లో స్వామీజీ షిరిడీ నుంచి తెచ్చిన ఊదీ ప్రసాదాన్ని, వారి సాహిత్యాన్ని, ఇంకా సాయి వస్తువుల గురించి కోరటం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. సాయి పూజా విధానాన్ని క్రమ పద్ధతిలో తయారు చేయటం అవసరమైంది. అందుకని స్వామీజీ సాయినాథ పూజ విధి, సాయి సహస్రనామాలను అప్పటికే ఉన్న అష్టోత్తరంతో జతచేసి ఇచ్చారు. ఇది సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం ప్రచురించబడింది. చిన్న లాకెట్లకి, చిన్న వెండి పాదుకలకి, బాబా చిత్రపటాలకి పూజ చేయబడేది. శ్రీ సాయినాథ్ మననం పేరుతో స్వామీజీ సంస్కృత శ్లోకాలను వ్రాసారు. ఇవి కూడా తమిళం, ఇంగ్లీష్‌లోకి అనువదించబడినియి. 1944కి, 1950కి మధ్య ఆల్ ఇండియా సాయి సమాజ్ బాబా బొమ్మలను త్రివర్ణాలతో ఎప్పటికప్పుడు ముద్రించి 5 అణాలకే అమ్మసాగారు. 1944లో ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళ లైబ్రరీ ప్రారంభించబడింది. అప్పుడప్పుడు ఎవరో కలిసినప్పటికీ ఒంటరిగా నరసింహస్వామి దేశంలో ఒక మూల నుంచి మరొక మూలకు ప్రయాణం చేస్తూ, ఉపన్యాసాలిస్తూ, కొత్త కొత్త సాయి సమాజాలను స్థాపిస్తూ, ఇళ్లలో సాయి ఆరాధనలను ప్రోత్సహించి, అటూ ఇటూ చలించే మనస్సులను బాబాపై ఏకాగ్రతను సాధించేందుకు దోహదం చేయటానికి సాయిబాబా నామోచ్చరాన్ని చేయిస్తూ భిన్నత్వాన్ని, ఐకమత్యం సంతరించుకున్న ఏకత్వంగా చేసి, సోదర భావాన్ని పెంచి, వారంతా ఏకోన్ముఖమైన మనస్సుతో సాయిబాబా పట్ల భక్తి విశ్వాసాలను పెంపొందించేలాగా చేశారు. రైల్లో మూడో తరగతి బోగీలోనూ, ఎడ్ల బండిలోనూ, జట్కాలోనూ, బస్సులు, మోటారు కార్‌లలోనూ ప్రయాణం చేస్తూ ఎలాంటి ప్రదేశాల్లోనైనా సరే శరీరానికి అల్పంగా మాత్రమే విశ్రాంతిని తీసుకుంటూ, తనకు లభించిన సాదా సీదా భోజనాన్ని చేస్తూ ప్రయాణాలు సాగించేవారు. ఉచితంగా పంచటానికి ఆయన శ్రీ సాయి ఊదిని, కార్డు సైజు బాబా ఫోటోలను, సాయి అష్టోత్తరాలను పట్టుకెళ్ళేవారు. శ్రోతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారా లేదా అనేది ఆయనకు పట్టేది కాదు. వారి శ్రోతల్లో విద్యార్థులు, స్త్రీలు, పురుషులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, కళాకారులు ఒకరేమిటి అన్ని రకాల వారు ఉండేవారు. ఆయన ఇళ్లల్లోనూ, క్లబ్బుల్లోనూ, స్కూళ్ళల్లోనూ, పార్కుల్లోనూ, పబ్లిక్ ప్లేసుల్లోనూ ఉపన్యసించేవారు. ఆయన వాక్కులో ఉండే స్పష్టత, గాంభీర్యత వారందరిలో సంతోషాన్ని, ఆశలను చిగురింపజేసి, వారి జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించేది. అందుకే ఈ రోజుకి ఆయన చిరస్మరణీయుడు అయిపోయారు. 1940, 50 మధ్య కాలంలో ఆయన ఇంచుమించు అన్ని పెద్ద పట్టణాలను పూర్తి చేసి, తరువాత
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్న ఉద్యమాన్ని వ్యాపింపచేశారు. ఆయన బొంబాయి, భూస్ భూసావల్, ఢిల్లీ, అలహాబాద్, థియోసాఫికల్ సొసైటీ, బెనారస్, కలకత్తా, ఖరగ్‌పూర్, అస్సాం, మసింపూర్, కరీంగంజ్, సిల్చార, పాట్నా, జంషెడ్పూర్ ఒక్కటేమిటి, ఆయన తిరగని పట్టణమే లేదు. 1946కి ఆల్ ఇండియా సాయి సమాజ్‌కి 49 ఉప సమాజాలు తయారయ్యాయి. ఇంకా ఎందరో సమాజాలను పెట్టుకోవటానికి ఉత్కంఠతో ఉన్నారు. అనేక ప్రదేశాల్లో 15 సాయి దేవాలయాలు స్థాపించబడ్డాయి. 1943లో ఆయన కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. మైసూర్ స్టేట్‌లో ఒంటికొప్పుల అనే ఊళ్ళో ఈయనకి ఎడ్ల బండి ఢీకొని ఎడమ చెయ్యి, కుడి కాలు విరిగిపోవటంతో 15 రోజులు హాస్పిటల్‌లో ఉండవలసి వచ్చింది. ఇది తగ్గాక కూడా ఎన్నో రోజులు ఈయన కుంటుతూ ఉండవలసి వచ్చేది. అయినా అలాగే తన కార్యక్రమాలు కొనసాగించేవారు. స్వామీజీ సాయి ప్రచారకులను తయారు చేసి, వారికవసరమైతే ప్రయాణపు ఖర్చులను భరించి ప్రోత్సహించేవారు. శ్రీ సాయి జీవితము, ప్రబోధాలపై స్లైడ్‌లు తయారు చేయబడ్డాయి. 1953 నుంచి ప్రతి శనివారం లాంతర్లు పెట్టుకుని భజన, ఉపన్యాసాలను నిర్వహించటం దేవాలయంలో మొదలైంది. శ్రీరామనవమి, గురు పూర్ణిమ, బాబా మహాసమాధి ఉత్సవాలు అయిన 3 సాయి పండుగలను ప్రారంభించారు. లక్షార్చనలు, భజనలు, భక్తి సంగీతాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, నారాయణ సేవ అంటే పేదలకు అన్నదానం, ఈ పండగల్లో సామాన్యంగా ఉండే కార్యక్రమాలు. ప్రతి పండగకు ఒక ఉప సమాజాలకు సందేశాలను పంపి స్ఫూర్తి కలిగించేవారు. హెడ్ క్వార్టర్స్‌లో రామనవమి, మహాసమాధి ఉత్సవాలు 10 రోజులు ప్రతిరోజు సాయంత్రం సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. పెద్ద పెద్ద సంగీతకారులంతా ఉచితంగా కచేరీలు చేసేవారు. కథా కాలక్షేపం కూడా ఉండేది. తమ కౌశలంతో వారు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించి ప్రచారానికి ఎంతో దోహదం చేసేవారు. 1953 నుంచి మైలాపూర్‌లో ఈ సాయి ఉత్సవాల్లో ఊరేగింపులు కూడా జరిగేవి. ఈ హడావిడిలో స్వామీజీ తన వ్రాత కార్యక్రమం మాత్రం ఆపలేదు. 1944 సంవత్సరంలో 7 అంకాలతో శ్రీ సాయి చరిత నాటకం అనే తమిళ నాటకాన్ని నిర్మించారు. నరసింహం, నరసింహదాసన్ అనే వాళ్ళు కూడా బాబా జీవితం మీద నాటకాలు వ్రాసారు. నరసింహం రాసిన డ్రామాను మైలాపూర్ రసికరంజని సభలో ప్రదర్శిస్తే 1944లో రూ. 2,944 వచ్చింది. దాన్ని ఆల్ ఇండియా సాయి సమాజ్ బిల్డింగ్ ఫండ్‌కి ఇచ్చేశారు. కథా కాలక్షేపం చేసేవారికి దోహదం చేయటానికి, సాయి ఉద్యమానికి ఊపందటానికి స్వామీజీ సాయి హరికథ వ్రాసారు. సాయిబాబా జీవిత చరిత్రను వివరంగా ఇంగ్లీష్‌లో వ్రాసి మొదటి సంపుటిని 1943లో ముద్రించారు. రెండవ సంపుటిని 1956లో ముద్రించారు. వ్రాత ప్రతి సిద్ధంగా ఉన్నప్పటికీ మూడవ సంపుటి 1957లో ముద్రించబడింది. సాయి మరణాంతరం జరిగే లీలలతో నాలుగవ సంపుటి 1969లో ముద్రించబడింది. జనవరి 1945లో గ్లింప్సెస్ ఆఫ్ సాయిబాబా జస్టిస్ కుప్పుస్వామి అయ్యర్ ముందు మాటతో ప్రచురించారు. ఇందులో నరసింహస్వామి గారు అప్పటి వరకు శ్రీ సాయి గురించి ఉన్న అభిప్రాయాలు అంటే ఆయన కేవలం భక్తుల ఇష్టకామ్యాలను నెరవేర్చే ఒక సిద్ధ పురుషుడు మాత్రమే. ఆయన వారి ఆధ్యాత్మిక కోసం ఏమీ చేయలేదు అన్న ప్రచారాన్ని నిజం కాదని నిరూపించారు. సరిచేశారు కూడా. శ్రీ సాయి తన పనులలోనూ, వ్యవహారాలలోనూ బాబా ఎలా భక్తుల ఆధ్యాత్మిక ప్రయోజనాలు సాధించటానికి కృషి చేసేవారో స్వామీజీ చక్కగా చెప్పారు. బాబా సూక్తులకి, మాటలకి ఉన్న నిగూఢమైన అంతరార్థంపై ప్రకాశాన్ని ప్రసరింపచేశారు. స్వామీజీ తన ప్రయాణాలు, గ్రంథ రచనలు చేస్తూనే తన ఆఫీసు విధులకు హాజరయ్యేవారు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం,
ఇంటర్వ్యూలు ఇవ్వటం, కమిటీ మీటింగులను నిర్వహించటం, హెడ్ క్వార్టర్స్‌లో రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షించటం చేసేవారు. 1946లో ఆల్ ఇండియా సాయి భక్తుల సమ్మేళనం జరపాలని నిర్ణయించారు. స్వామీజీ దూరంగా ఉన్న ఉపసమాజాలకి స్ఫూర్తినివ్వటానికి ఉపసమాజ కార్యకర్తలకి స్వామీజీతోనైనా లేదా హెడ్ క్వార్టర్స్‌లోనైనా కార్యకర్తలెవరో ఒకరితోనైనా సమావేశం సంవత్సరానికో, 2 సంవత్సరాలకో జరిపి సంస్థలోనున్న సమస్యలను గురించి చర్చించి, ఉద్యమాన్ని పటిష్టం చేసి విస్తరించేలాగా చేయాలని అభిప్రాయపడ్డారు. అలాగే 1946లో మద్రాసులో మే నెల 16, 17, 18, 19 తారీఖులలో పీఎస్ హైస్కూల్‌లో జరిగింది. బయట నుంచే 200 మంది డెలిగేట్స్ వచ్చారు. స్థానికులు అసంఖ్యాకంగా వచ్చారు. ప్రతిరోజు సభ, అర్చన, పూజలతో ప్రారంభమయ్యేది. ఆల్ ఇండియా సాయి సమాజ్ ప్రెసిడెంట్ అయిన స్వామీజీయే సమ్మేళనానికి రిసెప్షన్ కమిటీకి ప్రెసిడెంటు, చైర్మన్‌గాను ఎన్నుకోబడ్డారు. సమ్మేళనం సంస్కృతం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రార్థనలతో ప్రారంభమైంది. ఆహుతులను ఆహ్వానించేటప్పుడు స్వామీజీ ధాన్యం, చక్కెర వంటి చెరకు, విద్యుత్, పెట్రోలు, పేపరు కొరతలను చెప్పి తాము ఇచ్చే సాధారణ ఆహారాన్ని అంగీకరించమని కోరారు. తమ ఉపసమాజాల్లో తాము చేసే కార్యక్రమాల్లో సోదర భావాన్ని పెంచగల నారాయణ సేవను చేర్చమని చెప్పేవారు. బాబాతో వ్యక్తిగతంగా సంబంధాలుండి సేవించిన ఎండబ్ల్యూ ప్రధాన్, జస్టిస్ ఎంబీ రేగలే వద్ద నుంచి శుభాకాంక్షలు కూడా వచ్చాయి. బాబాకు గొప్ప భక్తుడు, సేవకుడు అయిన మహల్సాపతి కొడుకు మార్తాండ్ కూడా ఆ సమ్మేళనానికి హాజరయ్యారు. సాయిబాబా మిషన్ ప్రజలకు విద్యా వసతి, వైద్య సదుపాయాలను కల్పించడం కోసమే ప్రారంభించబడింది. నరసింహాశ్రమం పేరుతో సుపరిచితమైన ఇది అనాథలకు ఆశ్రయమిస్తోంది. సాయిబాబా గురుకులం, కన్యా విద్యాలయం కోయంబత్తూర్‌లో మిషనరీ పద్ధతిలో నడపబడుతున్నాయి. 1944 అనంతపూర్‌లో సాయిబాబా హైస్కూల్ తన స్వంత భవనంతో ప్రారంభించబడింది. 1954 సాయి ఉచిత వైద్యశాల పేదల కోసమే ప్రారంభించబడి, ఇప్పుడు అందరికీ ఉచితంగా తన సేవనందిస్తోంది. ఆ సమ్మేళనం నారాయణ సేవ దాదాపు 1000 మందికి ముగించబడింది. ఆ తర్వాత అలాంటి సమ్మేళనాలు అన్ని చోట్ల జరగటం ప్రారంభించాయి. కానీ నరసింహ స్వామీజీ వయస్సు క్షీణిస్తున్న ఆరోగ్యం ఆయనను ఆ తర్వాత సమ్మేళనాలకి అనుమతించలేదు. అంతంత దూరాలు ప్రయాణించే ఓపిక ఆయనకు లేదు. అయితే తన సందేశాలు మాత్రం పంపించేవారు. సమ్మేళనాల్లో సావనీర్లు ముద్రించబడి తక్కువ వెలకు విక్రయించబడేవి. 1949 జనవరిలో ఆల్ ఇండియా సాయి సమాజం తాను రూ. 29,770కు కొనుగోలు చేసిన స్వంత స్థలంలో ఒక షెడ్ నిర్మించుకుని అక్కడకు తరలి వెళ్ళింది. భక్తుల సహకారంతో సాయి సాహిత్యం అమ్మకాలతో వచ్చిన డబ్బుతో భవనం నిర్మించబడింది. 1952 గురు పూర్ణిమ రోజు బాబా చిత్రపటం ఇక్కడ ఆవిష్కరించబడింది. 1953 కల్లా మందిరం షిరిడీ పద్ధతిలో తయారయింది. మహా కుంభాభిషేకం, సాయి మహాసమాధి ఉత్సవాలప్పుడే నిర్వహించబడింది. ఎందరో భక్తులకు, ఫకీర్లకు సంతర్పణ జరిగింది. ఆ సమయంలో స్వామీజీ బాత్రూంలో జారిపడి తొడ ఎముక విరగటం వల్ల హాస్పిటల్‌లో చేరారు. 1955 మందిరం పక్కనున్న స్థలం కూడా కొనుగోలు చేయబడింది. ఇప్పుడు అక్కడ సాయి సమాజ్ ప్రెస్సు, సాయి కళామండపం ఉన్నాయి. షిరిడీ సాయి సంస్థానంలో బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్‌ను శ్రీ సాయి మండల్‌లోని వాళ్ళే ఎన్నుకునేవారు. స్వామీజీ నిరంతర కృషి వల్ల దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికుల ద్వారా సంస్థానానికి చాలా ద్రవ్యం లభిస్తోంది. కొన్ని రోజులు సాయి సదానంద కృష్ణ స్వామీజీ షిరిడీ సాయి సంస్థానం ఎగ్జిక్యూటివ్ కమిటీలో పనిచేశారు. స్వామీజీ చిత్రపటం 1966లో రేగే చేత ఆవిష్కరించబడింది. ఈ చిత్రపటం షిరిడీ సమాధి మందిరంలో మిగతా భక్తుల చిత్రపటాలతో పెట్టబడింది. స్వామీజీ రచనల వల్ల స్ఫూర్తి పొందిన దుర్గయ్య నాయుడు అనే ఆయన మిగతా భక్తుల నుంచి సేకరించిన ధనంతో
మద్రాసు వైపు నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఒక భవనం కట్టించారు. ఇది ఇప్పుడు సంస్థానం వాళ్ళ చేత ఔట్ పేషెంట్‌ల కోసం హాస్పిటల్‌గా ఉపయోగించబడుతోంది. 1956 సంవత్సరం సెప్టెంబర్ 12వ తారీఖున స్వామీజీ 83వ పుట్టినరోజు జరపబడింది. అదే సంవత్సరం 8వ తారీఖు నుంచి జ్వరం, మలబద్ధకాల వల్ల స్వామీజీ తన పడక మీద నుంచి ఆయన ప్రచారానికి సంబంధించిన పనులు చేసేవారు. సాయి సుధా మ్యాగజైన్‌కి ఎడిటోరియల్ డిటెక్ట్ చేసేవారు. వేరే పనులు చేసేవారు, చూసుకునేవారు కూడా. పనుల నుంచి కొంచెం వెసులుబాటు చిక్కితే ధ్యానం చేసుకునేవారు. 1956 అక్టోబర్ 19 ఉదయం 3:45 స్వామీజీ సమాధి చెందారు. ఆ వార్త కారుచిచ్చులాగా పాకిపోయింది. అసంఖ్యాకంగా జనులు చొచ్చుకుని వచ్చారు. చివరి దర్శనానికి రావటానికి ఎంతోమంది వచ్చి చూసి వెళ్లారు. ఈ భయంకరమైన నష్టానికి దిగ్భ్రాంతి చెందుతూ, పరితపిస్తూ దూర ప్రాంతాల నుంచి టెలిగ్రాములు కుప్పలుగా వచ్చి పడ్డాయి. దేవాలయాలు, సాయి మందిరాల వద్ద స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేయబడ్డాయి. ఉప సమాజాలు, సంతాప సభలు నిర్వహించబడ్డాయి. మద్రాసులోని మైలాపూర్‌లో ఆల్ ఇండియా సమాజ్ హుందాగా, అందంగా ఉంటుంది. ఈ విశాలమైన భవనం లైబ్రరీ, హాస్పిటలు, ప్రెస్సు, వసతి గదులతో పాటు అన్ని సౌకర్యాలతో ఉంటుంది. వీటన్నిటి వెనుక అంతర్లీనంగా ఉన్న స్వామీజీ అంకుఠిత దీక్ష, పట్టుదల, త్యాగశీలత మనకు స్ఫురిస్తాయి. ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎన్ని తుఫానులు చెలరేగినా చెదరని విశ్వాసంతో ముందుకు చొచ్చుకుపోవటమే ఆయన వ్యక్తిత్వం. ఈ కార్యక్రమాల్లో ఆయనకి యాక్సిడెంట్లు అయినాయి. తన అనుచరులతోనే విభేదాలు వచ్చాయి. ఇవేమీ ఆయన మార్గం నుంచి ఆయనను మళ్ళనివ్వలేదు. తన గురువు షిరిడీలో ఐక్యతను ఎలా ప్రారంభించారో, అదే విధంగా అనుచరులనందరినీ ఒకే త్రాటిపైకి తీసుకొచ్చారు. సాయి మందిరానికి వచ్చిన జస్టిస్ రేగే సాయి ప్రత్యక్ష భక్తుడు. నేను ద్వారకామాయిని మద్రాసులో చూస్తున్నాను అని అన్నాడు. స్వామీజీ వల్ల స్ఫూర్తిని పొంది సాయి మార్గంలోకి వచ్చి తాను తరిస్తూ మరెందరినో తరింపజేయగల శక్తిని పొంది స్వామీజీలా ప్రచార సారథులుగా మారిన వారెందరో అది గణనకు అందదు. స్వామీజీ సాయిబాబాను మహారాష్ట్ర నుంచి బయటకు తెచ్చి భారతదేశ వాసులందరికీ పరిచయం చేస్తే ఆయన ద్వారాగా స్ఫూర్తి పొందిన ఆస్ట్రేలియన్ ఓస్బోర్న్ స్వామీజీ నుండి సేకరించిన విషయాలతో ఇన్‌క్రెడిబుల్ సాయిబాబా అనే పుస్తకాన్ని వ్రాసి బాబాను వరల్డ్ ఫిగర్‌గా చేశారు. దేశం నలుమూలలా ఎక్కడ చూసినా సాయి, 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 సాయి. ఒకచోట నామ సప్తాహాలు, ఒకచోట సంకీర్తనలు, ఒకచోట నారాయణ సేవలు, ఒకచోట పారాయణలు, ఒకచోట లక్షార్చనలు. అన్ని చోట్ల సాయి మందిర నిర్మాణాలు. జగమే సాయిమయమైపోయింది. ఈ సాంప్రదాయానికి, ఈ సాధనా పద్ధతులకి ప్రేరణకర్త శ్రీ బివి నరసింహస్వామి గారే. ఇదే మార్గంలో ఎందరో నడవటానికి స్ఫూర్తి కూడా వీరిదే. ఈ రోజున ఇంటింటా సాయి వెలిసారంటే మానవాళకి భక్తి పట్ల, ఆధ్యాత్మిక పట్ల సరైన అభిప్రాయం కలిగి అసలైన సాయి తత్వాన్ని జీర్ణించుకున్నారంటే, ఆధ్యాత్మికత పట్ల సరైన అభిప్రాయం కలిగి అసలైన సాయి తత్వాన్ని జీర్ణించుకున్నారంటే, ప్రతి జీవిలోనూ సాయే ఉన్నారన్న భావాన్ని మనసులో ప్రతివారు నిలుపుకోగలుగుతున్నారంటే, ఇంటికొచ్చిన యాచకుడిని చేదరించుకోకుండా ఉన్నదెంతో కొంత పెట్టాలని మనసుల్లో మార్పు వస్తున్నదంటే, అదంతా శ్రీ సాయి స్వామీజీలో వెలిగించిన అంకుఠిత దీక్ష ఫలితమే. ప్రపంచమంతటా శాంతి సుస్థిరమై సమైక్య జీవనంతో, సమభావంతో మానవాళి అంతా తమ తమ భేదాలు లేకుండా, కులమత విచక్షణ చేయకుండా, అసూయ ద్వేషాలతో మారణ హోమాలు సృష్టించకుండా, సాయి మార్గంలో, సాయి పంథాలో, సాయి కులంగా, సాయి మతంగా పుడమి తల్లి తన బిడ్డలను చూసి పులకించే విధంగా చేయి చేయి కలుపుకుని ఒక వినూత్న సాయి ఆధ్యాత్మిక మార్గంలో పోయే రోజు ఇంకెంతో దూరం లేదు. ఇలాంటి వారి గురించి మనం ఇంత చక్కగా చదువుకుని, ఇంత చక్కగా విని తరించే అవకాశాన్ని మనకి ఇచ్చిన విమలా శర్మ గారికి, సాయినాథులకి, నారాయణ స్వామీజీ గారికి, శ్రీరామ్ సార్‌కి
ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇది చదువుతుంటేనే ఎంతో ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా ఇంత చక్కగా చేసిన వారి గురించి మనం ఇలా చదువుకోవడం, మనకి ఇవాళ ఈ పుస్తకం వచ్చి, ఈ సాయి గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చిన వారి గురించి మనం చదువుకోవటం, ఇంత చక్కగా మనకు అందించిన వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై। మనందరినీ కూడా ఆ మార్గంలో సాయి మార్గంలోకి సాయి చెప్పిన ఆ ప్రతిదీ ఆచరణ మార్గంలోకి ప్రతిదీ చేస్తూ సాయి అడుగుల్లో ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సాయినాథార్పణమస్తు, శుభం భవతు। ఓం శాంతి శాంతి శాంతి।